నిన్నటితో 100 రోజులు పూర్తయిన సందర్భంగా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు నిన్న చాలా ఛానల్స్ ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు వారు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తూ వారు 100 రోజుల పరిపాలన మీద అనేక అంశాలు వారు చెప్పారు. అందులో ముఖ్యంగా మరి మన జిల్లాకు ఉద్దేశించి చూసుకుంటే ఏదైతే వారి శాఖకు సంబంధించి ప్రధానమైన మరి జిల్లా అధికార పోస్టులు ముఖ్యంగా మరి డిఆర్డీఏ అయితేనేమి మరి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిని అయితేనేమి అలాగే మరి డుమా ప్రాజెక్ట్ డైరెక్టర్ అయితేనేమి అలాగే జిల్లా పంచాయతీ అధికారి ఏమైతే ముఖ్యంగా చాలా అధికార పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా సందర్భాల్లో మీకు చెప్పాం. అంటే వారి 100 రోజుల కార్యక్రమాలు ముగింపు అయిన సందర్భంగా వారి గురించి ప్రత్యక్షంగా మేము చెప్తూ మరి ఈ జిల్లాలో ఉన్న సమస్య ఈ 4 ఏదైతే ఆయన ఈ పల్లెలు తల్లితో సమానం అని వారు అనేక సందర్భాల్లో వారు చెప్పిన కనీసం ఈ తల్లి ఈ విజయనగరం జిల్లాలో ఎలా ఉందో ఒకసారి ఆ తల్లిని కూడా పట్టించుకునే పరిస్థితిలో నారా లోకేష్ గారు ఉన్నారని మరి చెప్పక తప్పదు. మరి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు మరి వారి దృష్టికి తీసుకెళ్ళి ఉంటారు. ఇది తీసుకెళ్లవలసిన అవసరం. ఎందుకంటే 13 జిల్లాలు మాత్రమే మనకున్నాయి. 13 జిల్లాల్లో ఎప్పుడు ఆయన ఈ సమీక్ష చేసిన 100 రోజుల్లో ఆయనకి గత నెల 45 డేస్ ఆల్మోస్ట్ ఆల్ ఈ 60 రోజుల కాలంలో మరి ఆయన సమీక్ష ఏమైనా చేసుంటే ఆ సమీక్షలో మరి ఎవరైనా పూర్తిస్థాయి అధికారులు ఉన్నారా, మరి ఇన్ఛార్జీలు ఏమైనా ఆ సమావేశాలకు వెళ్ళారా అన్న విషయాన్ని మరి వారు తెలుసుకున్నారా లేదా అనే విషయాన్ని మరి వారికి అవగాహన ఎంతవరకు ఉన్నదన్న విషయాన్ని మరి మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ మీరు చాలా సందర్భాల్లో మీ మాటలు వేరు మీ చేతలు వేరు. మీరు ఒక మాట నిన్న పత్రికలో ప్రధాన అంశంగా చూసాం. మా పరిపాలన మీద ఈరోజు ఎన్నికలు పెడితే 140 పైసలకు సీట్లు గెలుచుకుంటామని మీరు చెప్పడాన్ని మేము స్వాగతిస్తూ మరి ఏదైతే ఈ జిల్లాలో 6 శాసనసభ్యులను గెలిపించుకున్న తెలుగుదేశం పార్టీ మరి గతంలో మీ శాసనసభ్యురాలే మంత్రిగా ఉంటూ వారు కన్నా ఇంకా చాలా మా 6గురిలో ఇంక మిగతా వాళ్ళు ఎవరు 5గురు శాసనసభ్యుల్లో మంత్రులు చేసే పరిస్థితి లేదని తెలుసుకొని మరి వైకాపా శాసనసభ్యులని బొబ్బిలి శాసనసభ్యుల్ని మీరు మంత్రిగా చేశారు. మరి మీకంతా మీ పాలన మీద మీ పట్ల ప్రజల తాలూకా ఉన్న నమ్మకాన్ని మీరు మరొకసారి రుజువు చేసుకోవాలని మీకు అనిపిస్తే మేము చాలా సందర్భాల్లో చెప్పాం. మీ తక్షణమే వారిని రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మనండి, తప్పకుండా ఎన్నికల్లో పాల్గొనమనండి అని మీరే చెప్పారు. ఇవాళ ఎన్నికలు పెడితే 140 సీట్లు వస్తాయి, మాకు పైచీలకు వస్తాయి సీట్లు అని చెప్పి మీకు మేము చాలా సందర్భాల్లో చెప్పాం. మీరు ఫిరాయింపుదారుల్ని మీరు ప్రోత్సహించారు. మరి మీలో ఉన్న 6 శాసనసభ్యుల్లో ఒక శాసనసభ్యురాల్ని మీరు వాళ్ళ మంత్రివర్గం తొలగించారు. ఇంకా 5 శాసనసభ్యులను కూడా మీరు వారికి మరి మీ పార్టీలో వారికి ఆ ఉన్నత స్థానాన్ని మేము ప్రశ్నించం. కానీ మీరు మా పార్టీలో ఉన్న సభ్యుల్ని మీరు తీసుకొని వెళ్ళి మంత్రిని చేశారే, దాని మీద కూడా చాలా సందర్భాల్లో మాట్లాడి ఇప్పుడు అది సమయం కాదు. మీరు ఏదైతే చెప్పిన మాట లోకేష్ గారికి
మీకు అలాంటి ఆలోచన ఉంటే మొట్టమొదటిగా విజయనగరం బొబ్బుల నియోజకవర్గంతో ప్రారంభించండి. మీ పాలన మీద మీకు అంత నమ్మకం ఉంటే. అలాగే ఇంకొక వ్యాఖ్య కూడా మీరు చేశారు. నేను ఐటీ మంత్రిగా ఉంటూ గౌరవ ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ మీరు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు, మీరు వస్తే బాబు వస్తే జాబ్ పోతుందని చెప్పి అంటున్నారని అంటే, మేము వేస్తాం బస్సు, మీరు రండి కంపెనీలు తిప్పుతామని చెప్పారు. అయ్యా, మీరు కంపెనీలు తిప్పి మీరు బస్సులు వేయాల్సిన అవసరం లేదు. మీకు చాలా సందర్భాల్లో మా రాష్ట్ర నాయకులు అనేక సందర్భాల్లో మీకు చెప్పారు. మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు మొన్న నంద్యాల ఎన్నికలు వెళ్తే యువకులు మిమ్మల్ని అడిగారు, మీరు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి అని చెప్పి మిమ్మల్ని నిలదీసి అడిగారు. మీరు ఆ సమాధానం దాటవేస్తూ మీరు వెళ్ళిపోయారు. ఇది పత్రికల్లో మీడియాలో చాలా ప్రధాన శీర్షికగా వచ్చింది. మీరు నిజంగా ఉద్యోగాలు ఇచ్చామని మీకు నమ్మకం ఉంటే మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇగో పలానా కంపెనీలో పలానా మందిని మేము ఉద్యోగస్తుల్ని ఇక ఇంతమందిని మేము రిక్రూట్ చేసుకున్నామో, పలానా కంపెనీలు ఇంతమంది చేసుకున్నారని చెప్పి రిలీజ్ చేయండి. తప్పకుండా మీరు ఆధారాలతో మాట్లాడకుండా మీరు ఒక మంత్రిగా ఉంటూ మేము అంకీలు చెప్పడం అనేది ఇది మంచి విధానం కాదు. పూర్తిగా మీ అబద్ధాల మాటలను పూర్తిగా ఖండిస్తున్నాం. మరి ఇంకో 4వ అంశం అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, ఇవాళ ఈ రాష్ట్రంలో అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు అన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు ఇవాళ దేశంలో నాయకులు కూడా పరీక్షించే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ లోకేష్ గారంటే పక్కన సూట్ కేసు అనే పేరు మేము చెప్పిన విషయం కాదు. ఇది ఇవాళ రాష్ట్రంలో ప్రతి తెలుగు వాడు కూడా ఈ విషయాన్ని పనిగట్టుకున్నారు. మీరు అందరు ముఖ్యమంత్రులతో కొడుకులు కూడా అవినీతి పరులు కాదని చెప్తున్నారు. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వారి తండ్రి గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ అధికార హోదా కానీ ఏ అధికార పదవి కానీ ఏనాడు తీసుకోలేదనే విషయాన్ని ఏనాడు ఒక పత్రికల్లో కూడా కానీ టీవీల్లో కూడా కనపడలేదనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. మీరు ఈరోజు ఆయన డైరెక్ట్గా ప్రజల నుంచి ఎన్నుకోబడి వచ్చిన వ్యక్తి, ఇవాళ ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు. ఆయన మీలాగా అవినీతి ఏర్పాట్లు లేదా ఏదో దాగుడు మూత్ర కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు. మేము ఆనాడు నుంచి ఈరోజు వరకు చెప్తున్నాం, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు, ఆ కేసులు న్యాయస్థానంలో ఉన్నాయి, తప్పకుండా మాకు విజయం లభిస్తుంది, న్యాయస్థానం మీద నమ్మకం ఉందని చెప్పాం. మేమేమి కేసుల్లోంచి మేమేమి పారిపోలేదు, మేమేమి స్టేలు తెచ్చుకోలేదు మా నాయకుడు. మీరు ఒకసారి అది గుర్తుంచుకోవాలి. మీ అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ మీ అవినీతి కార్యక్రమాల మీద ఇవాళ ప్రజలంతా కోడేకొస్తున్నారనే విషయాన్ని మేము ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మీరు మీ సాక్ష్యాలతో మీరు అవినీతి పరులు కాదని మీరు రుజువు చేసుకోండి. ఇవాళ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రాజెక్టులో కమిషన్లు వచ్చినా, ఏ కొత్త ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వాలన్నా, ఏదున్నా మిమ్మల్ని కలిస్తే కానీ ఇవాళ పని జరిగే పరిస్థితి లేదని వాళ్ళు చాలా పత్రికల్లో చాలా టీవీల్లో చాలా దగ్గర కూడా మేము చూసాం విన్నాం కూడా. మీ 100 రోజుల పరిపాలనలో పూర్తిగా ఈ విజయనగరం జిల్లా పూర్తిగా అధోగతి స్థాయికి వెళ్ళిపోయింది. జిల్లాలో అధికారులు లేరు. ఏదైతే మీ శాఖ ఉందో, మీ మంత్రిత్వ శాఖ ఉందో, మీ మంత్రిత్వ శాఖలో పూర్తి అధికారులు లేరు. కాబట్టి మీ 100 రోజుల పరిపాలనే మేము పూర్తిగా మీ పరిపాలన పూర్తిగా విఫలమయ్యారని, మీరు మంత్రిగా పూర్తిగా విఫలం చెందారని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మీరేదైతే అవినీతి ఆరోపణలు అనేక రకాలైన ఆరోపణలు చేశారో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తిగా వాటన్నిటినీ ఖండిస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.